హై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆర్కే. నిన్న విడుదలైనటువంటి టెట్ షెడ్యూల్ యొక్క సిలబస్ చూద్దాం. దీంట్లో పేపర్ 1ఏలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంటుంది. పేపర్ 1ఏకి కేవలం డిఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. దీనికి గాను వీరికి మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి, 5 టాపిక్స్ ఉంటాయి. మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసం అధ్యాపనం. దీనికి 30 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. సో 30 మార్కులు మన భాషలో సైకాలజీ, శిశు వికాసం అధ్యాపనం, దానికి 30 మార్కులు. లాంగ్వేజ్ 2 అండి, అంటే తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా కన్నడ లేదా తమిళ్, ఒడియా. మనకి సాధారణంగా తెలుగు ఉంటుందండి. తెలుగు సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు క్వశ్చన్స్, 30 మార్కులు ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30, ఒక్కొక్క క్వశ్చన్కి 30, ఒక్కొక్క మార్కు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సేమ్ 30 మార్కులకు ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. తర్వాత మ్యాథమెటిక్స్ కూడా 30 మార్కులు ఉంటుంది. 30 మార్కుల్లో కూడా సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పరిసరాల విజ్ఞానం, ఇది కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్కులు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ 1 అండ్ 2, 3 ప్రతి దాంట్లో కూడా 30 మార్కుల్లో ఇదిగోండి, 30 మార్కుల్లో 24 మార్కులు 24 మార్క్స్ వచ్చేసరికి మీకు కంటెంట్ ఉంటుంది. కంటెంట్ అంటే టెక్స్ట్ బుక్స్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, టెక్స్ట్ బుక్స్. మరి మిగిలిన 6 మార్క్స్ ఏముంటాయి? మిగిలిన 6 మార్క్స్కి వచ్చేసరికి మీరు మెథడ్స్ చదవాల్సి ఉంటుంది, మెథడాలజీ. ఈ మెథడ్స్ సంబంధించిన బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో 6 మార్కులకి మనకి పెడగాగి అధ్యాపనము అనేది ఉంటుంది. సరే, ఓవరాల్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. దాట్స్ ఇట్. మరి మన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి శిశు వికాసం అధ్యాపనంలో ఉండేటువంటి అంశాలు ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయండి. పార్ట్ ఏ, అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పెరుగుదల, వికాసము లేదా శిశు వికాసం అవగాహన. రెండవ పార్ట్ బి, అభ్యసనము అవగాహన, లెర్నింగ్ అండ్ ఇట్స్ అండర్స్టాండింగ్. మూడవది పెడగాగి, పార్ట్ సి, పెడగాగి. ఈ పెడగాగిలో వచ్చేసరికి అధ్యాపనము అవగాహన, అండర్స్టాండింగ్, పెడగాగికల్ అండర్స్టాండింగ్ అని చెప్తాం, అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాగి. ఇప్పుడు పార్ట్ ఏలో శిశు వికాసం అధ్యాపనం. ఈ శిశు వికాసం అధ్యాపనంలో మనకి డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్, దీనికి సంబంధించిన భావనలు అనగా పెరుగుదల, వికాసము, పరిపక్వత, కాన్సెప్ట్, నేచర్, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయండి. అంటే పెరుగుదల, వికాసం, పరిపక్వత, అర్థము, నిర్వచనాలు, భావనలు, వికాసము, పెరుగుదల యొక్క భేదాలు, పెరుగుదల, వికాసానికి సంబంధించినటువంటి మనకి ఆ చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. అలానే వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు, మానవ వికాస దశలు, అనువంశికతవాదులు, పరిసరవాదులు, ఇలాంటి అంశాలతో పాటు మానవ వికాస దశలు, వికాసంలో ఉండే సిద్ధాంతాలు, వికాసం రకాలు, శారీరక వికాసం, మానసిక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలానే దీంట్లో ఉండే మరో చాప్టర్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఆ ప్రజ్ఞకి సంబంధించి చూస్తే మనకి ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞ అంటే నిర్వచనాలు, ప్రజ్ఞ లక్షణాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఇందులో ప్రజ్ఞా మాపనులు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అలానే యాప్టిట్యూడ్ వచ్చేసరికి సహజ సామర్థ్యాలు అంటే ఏమిటి,
అర్థము, నిర్వచనాలు, సహజ సామర్థ్యాల యొక్క లక్షణాలు, సహజ సామర్థ్యాన్ని మాపనం చేసే లేదా గుర్తించే పరీక్షలు. ఓకేనా, ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్, అభిరుచులు. అభిరుచులు భావన, నిర్వచనాలు, అలానే అభిరుచులు రకాలు ఉంటాయి, అభిరుచి మాపనులు ఉంటాయి. నెక్స్ట్ యాటిట్యూడ్, వైఖరులు. వైఖరులు భావన, నిర్వచనాలు, వైఖరుల లక్షణాలు, వైఖరి మాపనులు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రియేటివిటీ, సృజనాత్మకత, భావన, నిర్వచనాలు, లక్షణాలు, సృజనాత్మకత యొక్క ప్రక్రియ, ప్రాసెస్. థింకింగ్, ఆలోచనలు. ఆలోచనలు భావన, నిర్వచనాలు, ఆలోచనలు రకాలు. నెక్స్ట్ రీజనింగ్, వివేచన. వివేచన భావనలు, నిర్వచనాలు, అర్థము, అలానే వివేచన రకాలు. నెక్స్ట్ మెటాకాగ్నిషన్, స్వబుద్ధి. ఈ స్వబుద్ధిలో వచ్చేసరికి స్వబుద్ధి అంటే ఏంటి, మెటాకాగ్నిషన్ అంటే ఏంటి, నిర్వచనాలు, దానికి సంబంధించిన భావనలు. తర్వాత పర్సనాలిటీ. పర్సనాలిటీ అండి, పర్సనాలిటీ మూర్తిమత్వం, అర్థము, భావనలు, నిర్వచనాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, అలానే మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు, రక్షక తంత్రాలు, సంఘర్షణ, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, వ్యాకులత, కుంఠనం, ఇలాంటి అంశాలన్నీ పర్సనాలిటీలో ఉంటాయి. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, శిశు అధ్యయన పద్ధతులు. శిశు అధ్యయన పద్ధతులు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మనకి దీంట్లో ఇంట్రోస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్, అలానే మనకి ఇక చివరి టాపిక్ డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ హజార్డ్స్, వికాస కృత్యాలు, ఆటంకాలు. ఇవన్నీ పార్ట్ ఏలో ఉంటాయి. అంటే శిశు వికాసం అధ్యాపనంలో ఎస్పెషల్లీ వికాసము అవగాహన అనే పార్ట్ ఏలో ఉండే అంశాలు. నెక్స్ట్ పార్ట్ బిలో అండి. నెక్స్ట్ పార్ట్ బిలో అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనము అవగాహన. దీంట్లో మనకి లెర్నింగ్కి సంబంధించిన, అభ్యసనానికి సంబంధించిన భావనలు, రకాలు, నిర్వచనాలు, అభ్యసన లక్షణాలు, అభ్యసన ప్రక్రియ, అభ్యసన రకాలు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు. అలానే తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, ఎస్పెషల్లీ లెర్నింగ్లో థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అండి. ఈ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనేది హార్ట్ ఆఫ్ ది టాపిక్ ఆఫ్ దిస్ లెర్నింగ్. నెక్స్ట్ మోటివేషన్ అండ్ సస్టెన్స్ మీన్స్ ప్రేరణ, అవసరాలు. ప్రేరణలో రకాలు, అవసరాలలో కూడా రకాలు, అవసరానుగత క్రమానుగత శ్రేణి సిద్ధాంతం, హైరార్కర్ థియరీ ఆఫ్ నీడ్స్. నెక్స్ట్ తర్వాత పర్సెప్షన్, ప్రత్యక్షము అనేటువంటి టాపిక్ మొన్న కొత్తగా యాడ్ చేశాడు ఫిబ్రవరిలో. నెక్స్ట్ మెమరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి, విస్మృతి, అలానే శిక్షణ బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఇక అప్రోచెస్ మీన్స్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి అభ్యసన సిద్ధాంతాలు, ఎస్పెషల్లీ బిహేవియరిజం, స్కిన్నర్, పావ్లోవ్, థార్న్డైక్, గెస్టాల్ట్ థియరీ, కోహ్లర్ అండ్ కోఫ్కా, అబ్జర్వేషన్ థియరీ, బండూరా, కన్స్ట్రక్టివిజం, పియాజే మరియు వైగోట్స్కీ, అలానే ఫైనల్లీ బ్రూనర్స్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఇవన్నీ బ్రూనర్ థియరీ, ఇవన్నీ కూడా మనకి పార్ట్ బిలో ఉండేటువంటి టాపిక్స్. నెక్స్ట్ పార్ట్ సి పెడగాగికల్ అండర్స్టాండింగ్. ఈ పెడగాగికల్ కన్సర్న్స్ అనగా అధ్యాపనము అవగాహన. దీంట్లో అనేక రకాలైనటువంటి జనరల్ టాపిక్స్, సైకాలజీలో ఉండేటువంటి టాపిక్స్ మరియు మెథడాలజీలో ఉండేటువంటి టాపిక్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చూద్దాం. ఇక్కడ మనకి పెడగాగిలో మెయిన్గా బోధన, అభ్యాసకుడితో ఉండే సంబంధాలు, అలానే ఆ వివిధ సన్నివేశాల్లో అభ్యాసకుడు, అలానే మనకి ఇందులో ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, అలానే లీడర్షిప్, నాయకత్వము, మార్గదర్శకత్వము, నాయకత్వము, సమూహాలు, అలానే ఇక్కడ
అండర్స్టాండింగ్ పెడగాగికల్ మెథడ్స్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎస్పెషల్లీ దీని మీద బిట్లు ఇచ్చాడు. సర్వే, అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్, కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్స్, ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్. ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్ట్లో ఉండేటువంటి కొన్ని అంశాలు. ఇక మెథడాలజీకి సంబంధించిన అంశాల్లో కొన్ని మనకి ఇదిగోండి. టీచింగ్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీ, ఎలిమెంట్స్ ఆఫ్ మీనింగ్, ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అనగా బోధన దశలు. అలానే మనకి జనరల్ సబ్జెక్ట్స్ రేటెడ్ స్కిల్, అంటే వీటిలో మీకు చాలా అంశాలు కూడా పెడగాగి మెథడాలజీలో ఉండేటువంటి అంశాలకు ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే దీంట్లో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, తరగతి గది నిర్వహణ అనేది కూడా ఒక చిన్న టాపిక్ ఇచ్చాడండి. దీంట్లో ఎస్పెషల్లీ ఇదిగోండి కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్స్, ICTA, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార శాస్త్ర సాంకేతికత అనేటువంటి దాన్ని విద్యలోకి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఈ టాపిక్ని ఎందుకు ఇచ్చారు అంటే ICTA, ICTB అనేటువంటి టాపిక్స్ రెండు కూడా మనం NEP 2020 అండి. NEP 2020, ఈ NEP 2020లో 20 అనేది పాలసీ, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో ICTకి ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ఇచ్చాడు. అందువల్ల మనకి టెట్లో కూడా ICTకి సంబంధించిన ICTA, ICTB అనేటువంటి తీసుకొచ్చారు. దీంట్లో ICTAలో అన్నీ కూడా మనకి కంప్యూటర్కి సంబంధించిన అంశాలు, ఆ కంప్యూటర్లో ఉండేటువంటి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, వాటికి సంబంధించిన చిన్న సమాచారం ఉంటుంది. ICTBలో వచ్చేసరికి సైబర్ ప్రొటెక్షన్స్, వాటి నెటిక్విట్స్ అంటే ఏంటి, అలానే వాటన్నిటికి సంబంధించిన మన మూక్స్, ఇలాంటి వాటి అంశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ICTBలో ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా గమనిస్తే ఇదిగోండి NEP 2020 ఇంట్రడక్షన్, ECCE మరియు టీచర్ ఎడ్యుకేషన్ అనగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీస్ గురించి ఇచ్చాడు. అలానే ఈ గవర్నమెంట్లో వచ్చినటువంటి దీన్ని కూడా మనకి స్కీమ్స్, న్యూ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్ అనగా ఏపీ మన ఫిబ్రవరి నోటిఫికేషన్లో ఏపీ ప్రభుత్వం ఏపీలో ఉండేటువంటి విద్యా కార్యక్రమాలు లేదా విద్యా పథకాలు అనేటువంటి వాటి మీద కూడా బిట్లు పోయినసారి ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి టెట్లో ఒక్కొక్క పేపర్లో 2-3 బిట్లు ఇచ్చాడు. సో ఈసారి కూడా ప్రస్తుతం ఏపీలో గవర్నమెంట్ మారి ఉన్న పరిస్థితి, మరి ఏ పథకాలకు సంబంధించిన బిట్స్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన బిట్లు అయితే రావండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి అయితే వాటి పేర్లు ఏమేమి మారినాయి, ప్రస్తుతం వాటిని ఏమని పిలుస్తున్నారు అనేటువంటి వాటిని గురించి కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీటన్నిటిని క్లుప్తంగా మనం వివరించడం జరిగింది. ఈ వివరణ పూర్తిగా మీకు తెలియాలి అంటే మన సైకాలజీ సంబంధించినటువంటి ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన సిలబస్ సమాచారం కూడా పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మంచి ఉపాధ్యాయులుగా పోస్టుని సాధించండి. ఆల్ ది బెస్ట్.